పళనిస్వామి వారి ఆజ్ఞానుసారం మేము ముగ్గురం ధ్యానం చేయటానికి సంకల్పించాం. ముగ్గురంటే ఎవరు? మాధవుడు, శంకరభట్టు, మరొక అనుచరుడు. అప్పుడు పళనిస్వామి అన్నాడు, నాయనా మాధవ, నాయనా శంకర, మనం ముగ్గురం ఇప్పుడు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోదాం. మనకు కలిగినటువంటి ధ్యానానుభూతులను గురించి ఆ తర్వాత చర్చించుకుందాం. ఇది శ్రీవల్లభుల వారి యొక్క ఆజ్ఞ కాబట్టి తప్పకుండా ఏదో ఒక గొప్ప ఆధ్యాత్మిక పరిణామం మనకు భవిష్యత్తులో అనుభవానికి వస్తుంది. భవిష్యత్తులో హూణశకం వ్యవహారంలో ఉంటుంది. హూణులు ఈరోజు హూణశకం రీత్యా మే నెల 25వ తారీఖు 1336 సంవత్సరం. ఈరోజు శుక్రవారం. సర్వ శుభయోగాలు కలిగినటువంటి యోగ సంపూర్ణమైనటువంటి మహత్తరమైనటువంటి రోజు. ఈరోజు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిందిగా ఉన్నది. నేను నా స్థూల శరీరాన్ని ఇక్కడనే ఉంచి స్థూల శరీరంతో కురువుపురం వెళతాను. ఇదంతా పళనిస్వామి చెబుతున్నాడు. ఒకేసారి 4-5 చోట్ల ఒకే సమయంలో సూక్ష్మ రూపంలో విహరించటం అనేది నాకు బాల్య క్రీడ. కాబట్టి మనం అందరం కూడా శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ధ్యానంలో ఉందాం. వారి ఆజ్ఞ అయిన తర్వాత నేను సూక్ష్మ శరీరంతో కురువపురంలోని వారి యొక్క దివ్య సన్నిధికి చేరుకుంటాను అని పళనిస్వామి అన్నాడు. ఇప్పుడు స్వామి యొక్క అనుగ్రహ సాఫల్యత విధానాన్ని చెబుతున్నాడు. పళనిస్వామి వారి మాటలు వినేసరికి శంకరభట్టుకి కొంచెం ఆశ్చర్యంగా అనపడింది. అప్పుడు అన్నాడు, స్వామి, మాధవుడు శ్రీవల్లభుల వారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించాడు. మీకు కూడా సదా శ్రీవల్లభుల వారితో సూక్ష్మ భూమికలలో అనుబంధం ఉంది. మరి నాకు వారి యొక్క దివ్య నామమే గాని రూపం తెలియదు కదా. కాబట్టి నేను వారిని ధ్యానించడం ఎలా అని అడిగాడు శంకరభట్టు. అప్పుడు పళనిస్వామి ఒక మందహాసం చేసి, నాయన శంకర, శ్రీపాదుల పట్ల భక్తి గనక కలిగి ఉంటే వాడికి సర్వము కూడా సిద్ధిస్తాయి. ఒక తాబేలు తన బిడ్డను విడిచి ఎంత దూరంలో ఉన్నా తన ఆలోచన తరంగాలతో బిడ్డను కాపాడుతూ ఉంటుంది. అలాగే ఒక పిల్లి తన యొక్క పిల్లలను నోటితో కరుచుకొని ఒక ఇంటి నుండి మరొక ఇంటికి తీసుకువెళ్ళి పెట్టి జాగ్రత్తగా పెంచుతుంది. తన పిల్లలకి ఎక్కడ సురక్షిత స్థానం అనిపిస్తుందో అక్కడే వాటిని ఉంచుతుంది పిల్లి. అట్లాగే మొట్టమొదట శ్రీపాదుల వారు తమ యొక్క భక్తులని కూర్మ కిశోర న్యాయంతో పాలిస్తారు. కొంత పరిణితి సాధించిన తర్వాత మార్జాల కిశోర న్యాయంతో భక్తులని పరిపాలిస్తారు. ఆ తర్వాత మర్కట కిశోర న్యాయంతో భక్తుల పరిపాలన సాగుతుంది. ఇందులో కిశోరానికి తన తల్లిని ప్రయత్నపూర్వకంగా అంటిపెట్టుకోవలసిన అవసరం ఉంటుంది. మర్కట కిశోర న్యాయంలో తల్లిది బాధ్యత లేదు, బిడ్డదే. పొట్టన కరుచుకొని గట్టిగా ఉండాలి. అప్పుడు ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకు దూకినా ఆ పిల్ల పడిపోకుండా ఉంటుందంటే తన జాగ్రత్త తనే తీసుకోవాలి అని చెప్పి చెబుతున్నాడు. నాయన, నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు స్వామివారే సూక్ష్మ రూపంలో ఈ మహత్తరమైనటువంటి రోజున కురువపురం రమ్మని సెలవిచ్చారు కదా. ధ్యానంలో వారి యొక్క ఆజ్ఞ ఏ క్షణమున అవుతుందో ఆ క్షణానికి మనమంతా కురువపురం పోదాం. అక్కడ ఏదో ఒక మహత్తరమైన సంఘటన జరగబోతోంది. అది కళ్ళారా చూసేటటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని శ్రీ దత్తాత్రేయ ప్రభువులు మనకు అనుగ్రహించారు అని పలికి వాళ్ళ ముగ్గురు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శంకరుడు, మాధవుడు కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ముగ్గురు
ఈ రకంగా ధ్యానం 10 ఘడియల కాలం జరిగింది. అందరం కూడా ఆశ్చర్యంగా ఒకే పర్యాయం స్వస్థతులైనారు. అంటే మామూలు ప్రపంచంలోకి వచ్చేశారు ఒకేసారి. ధ్యానం పూర్తయిన తర్వాత శ్రీ పళనిస్వామి మహా ఉల్లాసంగా కనపడ్డారు. శంకరుడు మాధవుడు వెంటనే అడిగారు, స్వామి తమ యొక్క ధ్యానానుభూతిని గురించి మాకు చెప్పండి అని ప్రార్థించారు. అప్పుడు పళనిస్వామి చిరునవ్వులు చిందిస్తూ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ శివశర్మ కథ శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చింతనా ఫలితాన్ని పళనిస్వామి వారు చెప్తూ ఉన్నాడు. నాయనలారా, ఈ కలియుగంలో మానవులు ఎంతటి మహద్భాగ్యానికి నోచుకున్నారు. కురువపురం అనేటువంటి గ్రామం చాలా చిన్నదే అయినా కూడా అక్కడ శ్రీపాదుల వారి యొక్క మహత్తును గమనించినటువంటి వేద పండితుడు సద్బ్రాహ్మణుడు అయినటువంటి శివశర్మ అనేటువంటి ఆయన తన భార్య అంబికతో కురువపురంలోనే నివసిస్తూ ఉండేవాడు. ఆ కురువపురంలో వీళ్ళది ఏకైక బ్రాహ్మణ కుటుంబం. శివశర్మ ప్రతిరోజు ఆ శివశర్మ ఆ దీవిని దాటి వచ్చి బ్రాహ్మణోచితమైన కార్యాలు చేయటానికి డబ్బు సంపాదించుకొని మళ్ళీ కురువపురం వెళ్ళేవాడు. ఆ మహాత్ముడు కాశ్యప గోత్రీకుడు, చాలా గొప్ప పండితుడు, అనుష్ఠానపరుడు, యజుర్వేదాన్ని అభ్యాసం చేసినవాడు. ఆ శివశర్మకు కలిగినటువంటి సంతానం కొద్ది కాలం బతికి చనిపోతూ ఉండేది. చిట్ట చివరికి ఒక్క కుమారుడు మాత్రం నిలబడ్డాడు. దురదృష్టవశం వల్ల ఆ మిగిలినటువంటి ఆ కొడుకు జడుడు మందబుద్ధి కలిగిన వాడయ్యాడు. నిష్ప్రయోజనమైన సంతానం వల్ల కలిగిన దిగులు వల్ల శివశర్మ గారు చిక్కి శల్యమైపోతున్నాడు. ఒకనాడు శ్రీవల్లభుల యొక్క సమక్షంలో వేదాన్ని పఠించి మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు స్వామివారు మందహాసంతో అతడి మనసులో ఉన్నటువంటి దిగులును గమనించి, ఓ శివశర్మ, ఇతరమైనటువంటి చింతనలను మరిచిపోయి నిరంతరము నన్నే ధ్యానించే వారికి నేను బానిసనయ్యా అన్నాడు. ఆహా, నీ యొక్క అభీష్టమేంటో చెప్పు, తీరుస్తాను అన్నాడు. అప్పుడు శివశర్మ అన్నాడు, స్వామి, నా కుమారుడు నన్ను మించినటువంటి పండితుడు వక్త కావాలి అని నేను అపేక్షిస్తూ ఉన్నాను. కానీ నా ఆశలన్నీ కూడా వమ్మైపోయినాయి. నా కుమారుడు పరమ సుంఠ అయినాడు. ఘటన సమర్థులకు మీకు నా పుత్రుణ్ణి పండితులుగాను ప్రయోజనులుగాను చేయటం అనేది కష్టమైన పని కాదు కదా. ఆ తర్వాత మీ ఇష్టం స్వామి అన్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, నాయనా శివశర్మ, ఎంతటి వారికైనా పురాకృత కర్మఫలాలు అనివార్యం. గత జన్మలో చేసుకున్నవి అనుభవించి తీరాల్సిందే. సృష్టి అంతా కూడా అనుల్లంఘనీయమైనటువంటి శాసనానికి లోబడి నడుస్తూ ఉంటుంది. స్త్రీలకు పూజాఫలంగా భర్త లభిస్తాడు, దాన ఫలితంగా బిడ్డలు కలుగుతారు. ఎల్లప్పుడూ కూడా సత్ప్రాత్ర దానమే చేయాలి అన్నాడు. అంటే మంచి వాళ్ళకు మాత్రమే, అర్హత యోగ్యత ఉన్న వాళ్ళకు మాత్రమే దానం చేయాలి. ఎవడికి పడితే వాడికి చేయకూడదు. నువ్వు తాగుబోతుకు దానం చేశావు, వాడు పూటుగా మద్యం సేవించి ఒకరిని హత్య చేస్తాడు, ఆ పాపం నీ ఖాతాలోనే పడుతుంది. ఇది యోగ్యులు కానటువంటి వాళ్ళకి దానం చేయటం వల్ల అనిష్టాలు సంభవిస్తాయి. సద్బుద్ధి గలవాడికి అన్నం పెడితే వాడు చేసే పుణ్యకార్యాల వల్ల కలిగే పుణ్యంలో కొంత భాగం అన్నం పెట్టినటువంటి దాతకు వస్తుంది. చూశారా? అదే దుర్బుద్ధి కలిగిన వాడికి అన్నం పెడితే వాడు చేసే పాపపు కర్మల యొక్క కష్టాలు, నష్టాలు, పాపాలు కొంత భాగం ఈ అన్నం పెట్టిన వాడికి వస్తుంది.
దానం చేసేటప్పుడు అహంకార రహితంగా చేయాలి. అప్పుడు మాత్రమే ఆ దానం సత్ఫలితాలు ఇస్తుంది. హ్రియాదేయం శ్రియాదేయం అన్నాడు. అందుకనే శాస్త్రకారుడు సిగ్గుపడుతూ ఇవ్వాలట, అయ్యో ఇంత మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నానని. శ్రేయస్సుకు ఆలోచించి దానం ఇవ్వాలట ఎదుటివాడికి. ఓ శివశర్మ, పూర్వజన్మ కర్మ విశేషం వల్ల నీ కొడుకు మందబుద్ధి అయినాడు. మీ దంపతులు అల్పాయుష్య సంతానం వద్దని పూర్ణమైన ఆయుష్ కావాలని కోరుకున్నారు. కొడుక్కి పూర్ణాయుష్ ఇచ్చాను, కానీ వాడి యొక్క పూర్వజన్మ పాపాన్ని హరించి వాడిని యోగ్యుడైనటువంటి పండితుడిగా చెయ్యాలి అనేటువంటి కర్మసూత్రాన్ని అనుసరించి నీవు నీ జన్మను త్యాగం చేయటానికి సిద్ధపడితే నేను వాడిని యోగ్యుడైన పండితుడిగా చేస్తానని కండిషన్ పెట్టాడు. చూసారా? దానికి శివశర్మ అన్నాడు, స్వామి, నేను వృద్ధాప్యంలో ప్రవేశించాను. నేను నా జీవితాన్ని త్యాగం చేయటానికి సంసిద్ధుణ్ణి. నా కొడుకు మాత్రం బృహస్పతి వంటి పండితుడు, వక్త అయ్యే పక్షంలో అంతకంటే నాకు కావాల్సిందేముంది? నా కొడుకు ప్రయోజకుడు కావటమే నాకు ఆనందం అన్నాడు. అప్పుడు ఘటనాఘటన సమర్థుడైనటువంటి శ్రీపాద శ్రీచరణులు, సరే నీవు కొద్ది కాలంలోనే మరణిస్తావు. మరణించిన తర్వాత సూక్ష్మదేహంలో ధీశిలా నగరంలో నింబవృక్ష పాదంలో ఉండేటువంటి భూగుహలో తపశ్చర్యలో కొంతకాలం ఉంటావు అన్నాడు. ఆ తర్వాత పుణ్యభూమి అయినటువంటి మరాఠా దేశంలో జన్మిస్తావు. ఈ విషయాన్ని నీవు నీ భార్యకి ఎంత మాత్రం తెలియజేయొద్దు అని ఆజ్ఞాపించాడు. చూసారా? ఆయన కూడా సిద్ధపడ్డాడు. తన కొడుకు కంటే తనకి ఇంకా అంతకంటే కావాల్సిందేముంది? కాబట్టి ఏమిచ్చాడు? నువ్వు కొంత కాలంలో మరణిస్తావు. మరణించిన తర్వాత సూక్ష్మదేహంతో ధీశిలా నగరంలో ఒక నింబ వృక్షం యొక్క మొదలులో ఉండేటువంటి ఒక భూగృహలో తపశ్చర్యలో కొంతకాలం ఉంటావు అన్నాడు. ఆ తర్వాత పుణ్యభూమి అయినటువంటి మరాఠా దేశంలో జన్మిస్తావు. ఈ విషయాన్ని నీవు నీ భార్యకి ఎంత మాత్రం చెప్పొద్దు అన్నాడు. లీలగా మనకు అనిపిస్తోంది బాబా గారే అని. ఆయన కూడా ఆ వేప చెట్టు మొదలు తవ్వితే అక్కడ అందులో ఉన్నాడు కదా చిన్నప్పుడు. ఆ తర్వాత మరాఠా దేశమే కదా, మహారాష్ట్ర. సరే, కొద్ది కాలంలోనే శివశర్మ మరణించాడు. అంబిక తన కుమారుడితో సహా బిచ్చమెత్తుకొని జీవిస్తూ ఉండేది. ఆయన భార్య. ఇరుగు పొరుగు వాళ్ళు చేసే పరిహాసానికి అంతే లేదు. అప్రయోజకుడైనటువంటి ఆ బ్రాహ్మణ బాలుడు పరిహాసాలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలి అని నది వైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఒకరోజు నిస్సహాయులైనటువంటి అతడి తల్లి కూడా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకొని ఆ పిల్లవాడి వెంట పరిగెత్తుతున్నది. పూర్వపుణ్య వశం వల్ల దారిలో శ్రీపాదుల వారు ఎదురై వాళ్ళిద్దరినీ ఆత్మహత్యా ప్రయత్నం నుండి విరమింపజేసి తమ యొక్క అపార కారుణ్యంతో ఆ మూర్ఘ బాలుణ్ణి మహాపండితుడిగా సంకల్పమాత్రం చేత మార్చివేశారు. ఇది గురువు యొక్క అనుగ్రహం. ఆయన తల్లి అంబికని శివ పూజలో శేష జీవితాన్ని గడపమని ఆదేశించారు. శనివార ప్రదోష సమయంలో చేసేటటువంటి శివ పూజ ఫలితాన్ని గురించి విస్తారంగా తెలియజేశాడు శ్రీపాదుల వారు. ఆ తర్వాత జన్మలో అంబిక తమతో సరిసమానమైనటువంటి కుమారుడు పుడతాడు అని వరం ఇచ్చారు. అంటే నాతో సమానమైనటువంటి కొడుకు నీకు పుడతాడు అని చెప్పి శ్రీపాదుల వారు వరం ఇచ్చాడు. అయితే తమతో సరిసమానుడు 3 లోకాల్లో లేడు కాబట్టి తామే ఆమెకు మరుజన్మలో కుమారుడుగా జన్మించటానికి నిశ్చయించుకున్నారు. చూశారా? ఇక నృసింహ సరస్వతి జన్మ సంకల్పం.
సమస్త కళ్యాణ గుణాలకి నిలయమైనటువంటి ఓ వాసవాంబిక, నీ సంకల్పమే నెరవేరుగాక. నేను ఇంకా 14 సంవత్సరాలు, అంటే ఈ శరీరానికి 30 సంవత్సరాలు వచ్చే పర్యంతం ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపంలోనే ఉండి ఆ తదుపరిపై నేను గుప్తమైపోతాను. తిరిగి సన్యాస ధర్మాన్ని ఉద్ధరించే నిమిత్తం నృసింహ సరస్వతి నామాన్ని పొంది ఆ అవతారంలో 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉంటాను. ఆ తరువాత కదళీవనంలో 300 సంవత్సరాలు తపోనిష్టలో ఉండి ప్రజ్ఞాపురంలో స్వామి సమర్థ రామదాసు నామధేయంతో అవతారం ధరిస్తాను అన్నాడు. అంటే దత్తాత్రేయులు వారు మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడైతే రెండో అవతారం నృసింహ సరస్వతి స్వామి, మూడవ అవతారం సమర్థ రామదాసు. యుగాలు మారే కొద్దీ మానవులు అల్పమైన శక్తి కలిగిన వాళ్ళు అయిపోతూ ఉంటారు. అందువల్ల పరతత్వం అనేది ఋషీశ్వరుల యొక్క కోరిక మేరకి క్రింది స్థాయిలోకి దిగి వస్తూ ఉంటుంది. ప్రభువు శరీరధారి అయి అవతరించటం అనేది సంపూర్ణమైనటువంటి అనుగ్రహ సూచకం. ఈ విధంగా ప్రభువు యొక్క తత్వం కింది స్థాయిలోకి దిగి రావడం వల్ల స్వల్పమాత్రమైనా సరే శ్రమ వల్ల మానవులు ఉత్తమమైన ఫలితాలు పొందటానికి వీలు కలుగుతుంది. అంటే కొంచెం శ్రమ చేసి జపం చేసుకున్నా, పూజ చేసుకున్నా చాలు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టే కలియుగంలో పుట్టినటువంటి మానవులు ధన్యులు. కేవలము స్మరణ మాత్రం వల్ల దత్తప్రభువులు వారి యొక్క అనుగ్రహాన్ని అందిస్తూ ఉంటాడు. మానవుడు పతనం కావడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో శ్రీచరణుల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కూడా అంతకు రెట్టింపుగా అవకాశాలు ఇస్తాడు. ఇది పరమసత్యం. స్మరణ, అర్చన మొదలైనటువంటి క్రియాకలాపాల వల్ల శ్రీపాద ప్రభువులతో సాంగత్యం ఏర్పడుతుంది. వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మలు, దోషపూరితమైనటువంటి విషయ వాసనలు, సంస్కారాలు అన్నీ కూడా చైతన్యంలోకి ప్రవేశిస్తాయి. శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చైతన్యంలోకి వస్తాయి. అవి అప్పుడు వారి నుండి శ్రేయోదాయకమైనటువంటి శుభస్పందనలు ఆశ్రితుల్లోకి ప్రవేశిస్తాయి. ఎంత అద్భుతమో చూడండి. శ్రీచరణులు తమ యొక్క చైతన్యాన్ని చేరినటువంటి పాప సముదాయాలని, నల్లటి తేజస్సులని ఒక పవిత్రమైన నదీ స్నానంతో పోగొడతారు, లేదా తమ యొక్క యోగాగ్నిలో వాటిని కాల్చి భస్మం చేసేస్తారు. చూసారా? అంటే స్వామిలోకి ప్రవేశించినటువంటి చైతన్యాలు, ఆ చైతన్యంలోకి చేరినటువంటి పాపరాశి ఉంది కదా, ఆ పాపరాశి నల్లటి తేజస్సులని ఒక పవిత్రమైన నదీ స్నానం చేసి పోగొడతారు, లేదా యోగాగ్నిలో వాటిని కాల్చి బూడిద చేసేస్తారు. తాము స్వయంగా తపస్సు చేసి ఆ తపస్సు యొక్క ఫలితాన్ని తమ ఆశ్రితులకు ధారపోస్తారు స్వాములు. ఈ విధంగా కర్మసూత్రాన్ని అతిక్రమించకుండా భక్తుల యొక్క రక్షణ చేస్తూ ఉంటారు. తాము అవసరమని భావిస్తే జడస్వరూపమైనటువంటి కర్మతత్వాన్ని కూడా శాసించి తమ యొక్క శ్రీచరణ ఆశ్రితులకి విముక్తిని కూడా ప్రసాదిస్తారు. క్షణక్షణము తమ భక్తులను గురించే వారు కర్మధ్వంసాన్ని మహోగ్రమైన రూపంలో చేస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క పాదుకలను ఆశ్రయించిన వాళ్ళు తమకు తెలియకుండానే కర్మబంధాల నుండి విముక్తిని పొందగలుగుతారు. ఇవన్నీ కూడా పళనిస్వామి చెబుతూ ఉన్నాడు. ఆయనకు కలిగినటువంటి అనుభవాలని, ఆ ధ్యానంలో వచ్చిన అనుభవాలు. శ్రీ పళనిస్వామి ఈ విధంగా చెప్పిన తర్వాత శంకరుడు తన మనస్సులో ఉన్న సందేహాన్ని వెలిబుచ్చుతూ ఈ విధంగా ప్రశ్నించాడు. స్వామి, ఏలినాటి శని వంటి పట్టినప్పుడు శంకరుడికైనా ఆ బాధ తప్పదని విన్నాను. గ్రహ సంబంధమైన బాధలని శ్రీ గురుసార్వభౌములు ఏ విధంగా పారద్రోలుతారో నాకు చెప్పండి అని అడిగాడు. గురువు తలుచుకుంటే దేన్నైనా పోగొడతాడు. అప్పుడు పళనిస్వామి చెబుతున్నాడు, నాయనా శంకర,
ఈ ఖగోళంలో గ్రహాలు జీవుల పట్ల మిత్రత్వం, శత్రుత్వం రెండు కూడా కలిగి ఉండవు. గ్రహాలకి మన మీద శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. మానవుడు జన్మించినప్పుడు వాడి యొక్క ప్రారబ్ధ కర్మకు అనుగుణంగా ఈ గ్రహస్ఫుటంతో జనించి ఆయా గ్రహ సంచారాన్ని అనుసరించి శుభ అశుభ ఫలితాలను పొందుతూ ఉంటాడు. అంతేగాని గ్రహాలు ఏమి ఇవ్వవు. నీ పూర్వజన్మ గ్రహాల రూపంలో మనకు అనుగ్రహం ఇచ్చినా ఆగ్రహం ఇచ్చినా, అది అర్థం చేసుకోవాలి. అంటే గ్రహాల నుండి వెలువడేటటువంటి సూక్ష్మమైనటువంటి కిరణాలు అశుభాలను కలిగిస్తున్నాయి అయినప్పుడు వాటి దోష నివారణకి మంత్రతంత్ర యంత్రాల వల్ల ఫలితం కనిపించనప్పుడు జపతప హోమాలను ఆశ్రయించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా మనం ఒక్కొక్క గ్రహానికో ఒక నక్షత్రానికో దోషం ఉందంటే కొంత జపం చేయిస్తాం కదా, కొంచెం మంత్రాలు మనమే పారాయణం చేస్తాం. అయితే ఆ మంత్రాల వల్ల కానీ, తంత్రాల వల్ల కానీ, యంత్రాల వల్ల కానీ ఫలితం కనపడకపోతే ఏం చేయాలట? జపము, తపము, హోమం చేయాలి. జపం చేయాలి, తపస్సు చేయాలి. నువ్వు జపం చేసిన దాంట్లో 10వ వంతును హోమం చేయాలి. ఇది వాటి వల్ల కూడా ఉపశమనం కలక్కపోతే ఏమిటి మార్గం అంటే అప్పుడు శ్రీ గురువుగారి యొక్క పాదుకలే శరణ్యం. అందుకనే శంకర భగవత్పాదులు భజగోవిందంలో గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాన్ భవముక్త అన్నాడు కదా. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? శ్రీచరణులు సర్వశక్తి సంపన్నులు. అంటే గ్రహాలకి మనం చేసే జపము, తపము, హోమం ఫలితాన్ని ఇవ్వనప్పుడు గురువుగారి యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తే అప్పుడు మనకు అనుగ్రహం కలుగుతుంది. అంటే ఏమిటి? శ్రీచరణులు సర్వశక్తి సంపన్నులు. శక్తులలో మంచివి చెడ్డవి కూడా ఉంటాయి. ఆయా శక్తులు కలిగించే స్పందనలు శుభాలని అశుభాలని ఇస్తూ ఉంటాయి. ప్రతి గ్రహానికి మానవ శరీరంలో కొన్ని ప్రత్యేక భాగాలలో ఆధిపత్యం ఉంటుంది. గ్రహబాధలు సంభవిస్తే మానవుల యొక్క శరీరంలో ఏ భాగాలలో ఆయా గ్రహాల యొక్క ఆధిపత్యం ఉందో అవి రోగగ్రస్తం అవుతాయి, వాటికి రోగం వస్తుంది. చూడండి, మనస్సుకు ఏదైనా రోగం వచ్చిందనుకోండి, మానసిక రోగం అంటే చంద్రభగవానుడి యొక్క స్థానం సరిగా లేదని. ఎందుకని? చంద్రమా మనసో జాత అన్నారు. చూడండి, ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క బాధ తెచ్చిపెడుతుంది. ఒక్కొక్క గ్రహం నేత్ర రుగ్మతలు తెచ్చిపెడుతుంది, కంటి చూపు మీద కొడుతుంది దెబ్బ. కాబట్టి విశ్వ చైతన్యం నుండి ప్రవహించేటటువంటి సూక్ష్మ సంపదలను గ్రహించేటప్పుడు మనకి కొన్ని అనిష్టమైనటువంటి ఫలాలు సిద్ధిస్తాయి. ఈ స్పందన వల్ల కలిగేటటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో, అలాగే వికర్షణ ఏదైతే ఉందో, వాటిలో తేడాలు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు సజ్జన సాంగత్యం కలిగినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా దుర్జన సాంగత్యం, నీచజన సహవాసం చేస్తాడు. చూడండి ఎలా జరుగుతుందో. అకారణంగా కలహాలు వస్తాయి, బంధువుల యొక్క వియోగం జరుగుతుంది, కుటుంబంలో సభ్యులతో వివాదాలు వస్తాయి, ఆకర్షణ శక్తి తగ్గటం మొదలైనటువంటి అనిష్టమైనటువంటి ఫలాలు కలుగుతాయి. విశ్వశక్తుల వలన కలిగే స్పందనలు నిరంతరంగా సృష్టింపబడుతూనే ఉంటాయి. అవి కొంతకాలం వరకు ఆయా మానవులలో పనిచేయటానికి స్థితి కార్యం. కాలము శక్తి స్వరూపం. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ స్పందనలు ఆ మానవుణ్ణి విడిచిపెట్టి విధిరీత్యా ప్రభావితుడు కావలసినటువంటి మానవుడి యొక్క శరీరానికి చేరతాయి. మళ్ళీ తిరిగి కాలచక్రాన్ని అనుసరించి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. చూడండి, మానవులు దైవభక్తి కలిగి జపం, తపస్సు ఈ రెండూ చేస్తే వాటి యొక్క తీవ్రత కొంతవరకు తగ్గించబడుతుంది.
అంటే ఆ గ్రహాల నుంచి వచ్చే దుష్ప్రభావాలు. అందుకనే మనం జపం చేయించుకుంటాం ఆ గ్రహాలకి. మహర్షులు విశ్వ కళ్యాణాన్ని కోరుకొని రకరకాలైనటువంటి యజ్ఞాలు చేస్తారు. తమ యొక్క తపో ఫలితాన్ని ధారపోస్తారు. ఈ ప్రక్రియ వల్ల విశ్వంలో ఉద్భవించినటువంటి అనిష్టదాయకమైనటువంటి స్పందనలు మనుష్యుని, ఒక మనిషి తర్వాత మరొక మనిషిని పీడించడానికి బదులు అవి ఎక్కడి నుంచి పుట్టాయో అక్కడికి వెళ్ళిపోతాయి. మళ్ళీ అంటే మూలబిందు స్థానానికి చేరిపోతాయి. దీన్ని ఏమంటారు? తిరోధానంగా చెప్పచ్చు. అంటే స్వల్పమాత్రము పుణ్యకార్యాన్ని చేసినా విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అనుగ్రహము అని పేరు. నాయన శంకర క్రియాయోగ సిద్ధాంతం ప్రకారం సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలని నీకు వివరించాను. సృష్టి, స్థితి, లయ ఈ మూడు అందరికీ తెలుసు. తిరోధానం అంటే మళ్ళీ జన్మించటం. అనుగ్రహం అంటే ఏంటి? ఇక పునర్జన్మ లేకుండా భగవంతుడిలో కలిసిపోవటం. ఈ పంచకృత్యాలు పరమాత్మ చేస్తూ ఉంటాడు. అమ్మ కూడా చేస్తుంది. అందుకనే లలితా సహస్రనామంలో పంచకృత్య పరాయణి అని అమ్మకు పేరుంది. కాబట్టి నీవు ధ్యానంలో చూసినటువంటి ముస్లిం సాధువుల్లో భవిష్యత్తులో శ్రీపాద శ్రీవల్లభుల యొక్క శక్తి విశేషంగా ప్రవహిస్తుంది అన్నారు. నింబు వృక్షం యొక్క పాదంలో ఉన్నటువంటి భూగృహంలో 4 నందాదీపాలను నీవు చూడగలిగావు. ఇది అసాధారణమైన విషయం. శ్రీపాద శ్రీవల్లభులు ఏదో మహత్తరమైనటువంటి ఉద్దేశాలు దృష్టిలో పెట్టుకొని నీకు ఈ అనుభవాన్ని ఇచ్చారు. దాని యొక్క ఆంతర్యం వారికి మాత్రమే తెలుసు. వారి లీలలు మహత్తరమైనవి, నిగూఢ ప్రయోజనం కలిగి ఉంటాయి. అంతేకాదు నాయన, ఇతరులకు చెప్పకూడదు. దైవ రహస్యాలు కూడా ఉంటాయి. వారు అనుమతించిన మేరకు మాత్రమే నేను నీకు వివరించగలిగాను. సమస్త సృష్టి కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క కనుసన్నల్లో జరుగుతూ ఉంటుంది. వారికి వారే ప్రమాణం, వారికి వారే సాటి. విశ్వనియంత యొక్క విభూతులు, యోగ సిద్ధులు అమేయములు, అప్రమేయములు. అవి పరిమాణాలకి, కొలతలకి, పరిమితులకి అందవు అన్న శ్రీ పళనిస్వామి యొక్క వివరణతోటి శంకర భట్టు యొక్క మనస్సు ఆనందఖండితమైపోయింది. వెంటనే శంకర భట్టు ఉడిపి క్షేత్రం నుండి బయలుదేరినది మొదలు కృష్ణుడు దర్శనం చేసుకొని అక్కడి నుంచి కదా కన్యాకుమారి వచ్చాడు. కురువపురం చేరటానికి మధ్యలో ఎన్నెన్నో చిత్ర విచిత్ర సంఘటనలు సాగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలన్నిటినీ గ్రంథస్థం చేయాలి అని, శ్రీ గురు సార్వభౌముల యొక్క అనుమతిని పొందాలి అని, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దర్శనం తర్వాత శ్రీచరణులను ఈ విషయమై అభ్యర్థించాలి అని అనుకున్నాడు శంకర భట్టు. శ్రీ పళనిస్వామి శంకర భట్టు మనస్సులో ఉన్నటువంటి భావాలని అవలీలగా అర్థం చేసుకొని, నాయనా, నీ మనస్సులోని భావాలని అవగతం చేసుకున్నాను. భవిష్యత్తులో భక్తజనుల యొక్క హితం కోసం శ్రీపాదుల వారి యొక్క చరిత్రను లిఖింపదలిచావు. శ్రీపాద శ్రీవల్లభుల వారు తప్పకుండా నీ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారు అని అన్నాడు. అప్పుడు శ్రీ పళనిస్వామి మాధవుణ్ణి తన ధ్యానానుభూతిని గురించి చెప్పమని అడిగారు. మాధవుడు చెప్పటం మొదలుపెట్టాడు. పళనిస్వామి అంటున్నాడు, నాయనా మాధవ, నీవు దర్శించినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క మాతామహ గృహం నీలో ఉన్నటువంటి సర్వశక్తులని ఆకర్షింపబడినటువంటి స్థలం. అంటే శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినటువంటి స్థలం. అక్కడ పాదుకులకి క్రిందుగా ఉన్నటువంటి పాతాళంలో అనేక వందల సంవత్సరాల నుండి తపోనిష్టలో ఉన్నటువంటి ఋషులు ఉన్నారు. నీవు దర్శించినటువంటి శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలంలో మాత్రమే శ్రీవారి యొక్క పాదుకలు ప్రతిష్టాపన చేయబడ్డాయి. పాదుకలు ప్రతిష్ఠింపబడినటువంటి కొన్ని సంవత్సరాలకి అప్రయత్నంగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం వెలుగులోకి వస్తుంది. నీవు కూర్చొని ధ్యానం చేసినటువంటి స్థలంలో
శ్రీపాద శ్రీవల్లభులు, వారి పూర్వ అవతారమైనటువంటి శ్రీదత్తాత్రేయులు, వారి తర్వాత అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతుల యొక్క విగ్రహమూర్తులు ప్రతిష్టాపన చేస్తారు. ఆ తర్వాత ఆ క్షేత్రంలో విస్తారంగా లీలలు జరుగుతాయి అని చెప్పాడు. ఆ తర్వాత శ్రీ పళనిస్వామి కొంతసేపు మౌనం వహించాడు. వాళ్ళుండే గుహకు దగ్గరలోనే ఉన్నటువంటి నవయువకుని శవాన్ని కూడా బయటికి తీయమన్నారు. మనకు కూడా అనుమానం ఉంటుంది, మరి మాధవుడిని ఒక్కడనే బతికించాడే, మరి అతని సంగతి ఏంటి అని. అది ఇప్పుడు మనకి తీరింది. శవాన్ని బయటికి తీసిన తర్వాత ఓంకారాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టారు. శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే అనేటువంటి ఘోషతోటి వ్యాఘ్రేశ్వర శర్మ వచ్చాడు అక్కడికి. శ్రీ పళనిస్వామి నవయుకుడి యొక్క శవంలో ప్రవేశించాడు. అప్పుడు వయోభారం చేత శిథిలమైనటువంటి ఆ పళనిస్వామి యొక్క వృద్ధ శరీరాన్ని సమీప ఉన్నటువంటి ఆ నదిలో పారవేయటానికి వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి వ్యాఘ్రేశ్వర శర్మని తీసుకొని పోయాడు. చూశాను, నూతన శరీరంలో ప్రవేశించాడు పళనిస్వామి. వృద్ధ శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ నవ యువకుడి యొక్క శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి, నాయనలారా, మీరు తక్షణమే ఇక్కడి నుండి పోవాలి. మాధవ, నీవు నీ విచిత్రపురానికి వెళ్ళిపో. నీవు నీ సూక్ష్మ శరీరంలో పీఠికాపురంలోని పుణ్యవంతులను దర్శించావు. ఈ జన్మకి నీకు చాలు. నాయనా శంకర, నీవు మాత్రం తిరుపతి మహాక్షేత్రానికి వెళ్ళు. మాధవ, మీకు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అనుగ్రహం కలుగును అని చెప్పాడు. అప్పుడు మాధవుడు విచిత్రపురం వైపు, శంకర భట్టు తిరుపతి వైపు ప్రయాణమై వెళ్ళారు. శ్రీచరణుల యొక్క లీలలకి అంతు ఉండదు కదా అని మనం ఈ 4వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని శ్రీపాద శ్రీవల్లభులకు జయము 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 జయము. రేపటి రోజు స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో మనం 5వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.